వచ్చాడు, కష్టంలో వచ్చింది, బాధలో వచ్చాడు, వేదంతో వచ్చింది. ఇలా ఎంతకాలం పాపం. ఈరోజు జాలిపడి కనికరపడి ఏదో ఒక అద్భుతం చేయాలి నేను అని ప్రభువు తలుచుకుంటే తప్ప నీ జీవితంలో, నా జీవితంలో దేవుని దగ్గర నుంచి ఆశ్చర్యకార్యాన్ని పొందుకోవడానికి మన దగ్గర ఏముందండి? ఏం చూపించి దేవుని దగ్గర నుంచి మనం అద్భుతం పొందుకోగలం చెప్పండి? ఆ రోజు గుడ్డివాడికి అర్థమైపోయింది, గుడ్డోడిని, కళ్ళు లేనోడిని, కళ్ళు ప్రభా అని అడగడానికి నా దగ్గర ఏ హక్కు ఉంది? నేను ఏం చేశానని చెప్పేసి అద్భుతం జరగాలని చెప్పి దేవుణ్ణి ఆశించగలను? ఏ యోగ్యత నాకు ఉంది? మా గ్రామంలో చాలామంది గుడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళకి లేనిది నాకు కావాలని అంటే ఏం చూసి దేవుడు నాకు ఇస్తాడు? సహోదరి సహోదరులు, మనలాగే ఆర్థిక సమస్యల్లో అల్లాడిపోతున్న మన చుట్టూ చాలామంది ఉన్నారు. వారికి లేనిది మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చూసి దేవుడు ఇవ్వాలి? వివాహం కాక అల్లాడిపోతున్న వాళ్ళు మన చుట్టూ సమాజంలో చాలామంది ఉన్నారు. వారికి లేనిది రోజు దేవుడు నీ జీవితంలో ఎందుకు అద్భుతం చేయాలి? అధికంగా చితికిపోయి అప్పులు పాలైపోయి అల్లాడిపోతున్న వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. వారికి లేనిది నీ జీవితంలో దేవుడు ఎందుకు అద్భుతం చేయాలి? గర్భఫలం లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు, రకరకాల ట్రీట్మెంట్లు, రకరకాల మెడిసిన్స్ వాడుతున్నటువంటి సిస్టర్స్, అలాగే బ్రదర్స్ ఎంతోమంది ఉన్నారు. వారికి లేనిది నీకెందుకు దేవుడి రాత్రి అద్భుతం చేయాలి? ఏముంది? యోగ్యత మనకి లేదు. మరి దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలంటే దేని ద్వారా అద్భుతం చేయగలడు? ఆయన కనికరము ద్వారా అద్భుతం చేయగలడు.